నిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కర్నూలు పర్యటనకు సంబంధించి మనం సోషల్ మీడియా వేదికగా అదేవిధంగా వాట్సాప్ గ్రూపుల్లో నాకు పర్సనల్గా పంపించినటువంటి వీడియో క్లిప్పింగ్స్ని చూపించి ఎంత జనాభా వచ్చారు ఏంటి అనేది నేను చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. అయితే నేను చెప్పిన దానికంటే ఈ నిఘా వర్గాలు ప్రభుత్వానికి చెప్పిన దానికంటే ఎక్కువగా వచ్చారు, ఇసుకేస్తే రాలనంత జనం వచ్చారన్నది జరుగుతున్నటువంటి చర్చ. దీనికి సంబంధించి ఈరోజు కొంతమందికి ఫోన్స్ కూడా నేను చేయడం జరిగింది. ఈరోజు వాళ్ళు అంటే ఈ అభిమానం అనేటువంటిది స్వచ్ఛందంగా వచ్చారంటే ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉంది అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్. ఆ స్థాయిలో పబ్లిక్ స్వచ్ఛందంగా వచ్చారు, సమస్యలు చెప్పుకోవడానికి వచ్చారు, జగన్ గారిని చూడడానికి వచ్చారు, రకరకాల ఇబ్బందులు పెట్టినప్పటికీ కూడా వాటిని ఛేదించుకొని వచ్చారు. ఇక్కడ పొలాల్లో గుంతలు తవ్వినా కూడా వచ్చారు, బారికేడ్లు పెట్టినా వచ్చారు, కేసులు పెడతారని భయపెట్టినా వచ్చారు, అన్ని రకాలుగా ఏదానికి భయపడకుండా వచ్చారనేటువంటిది వాళ్ళు అంటే ఆ స్థాయిలో వచ్చారు. కాబట్టి మరి ఆ ఇసుకేస్తే రాలనంత జనాభా అనేది ఒక చర్చ జరిగింది. సో ఇది నిజమా కాదా అనడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని నిత్యం తిట్టేటువంటి, నిత్యం ఏదో ఒక అభాండాలేసి ప్రజలను నమ్మించేటువంటి అబద్ధపు వార్తలు వండి వార్చేటువంటి ఛానల్స్లో కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారిది విజయ యాత్ర, ఇసుకేస్తే రాలనంత జనం వచ్చారని చెప్పి వారి నోటి వెంటే వారు ఒప్పుకున్నారు. ఒప్పుకోవడం అంటే ఏ రకంగా అంటే కడుపు మంటతో వాళ్ళు ఏదో చెప్పబోతే ఏదో జరుగుతుంది కదా, ఆ రకంగా ఒప్పుకున్నారనమాట. సో ఒక్కసారి ఆ రకంగా ఒప్పుకున్నటువంటి వ్యక్తిలో వెంకటకృష్ణ గారు పాపం ప్రతి వారం నాకు తెలిసి ప్రతిరోజు ఈవినింగ్ కాగానే మరి ఏదో చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ చెప్పే దాంట్లో వాళ్ళ గవర్నమెంట్ని, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ని వీక్ చేస్తూ ఉంటారు, జగన్మోహన్ రెడ్డి గారి పవర్ని ఆ వీక్ చేసే దాంట్లో ఏమంటారు జగన్ గారిని వీక్ చేయాలని చెప్పి వాళ్ళని వీక్ చేస్తారు. దీంట్లో జగన్ గారి పవర్ ఏంటనేది బయటకు వస్తుంది. ఎలా వచ్చిందని ఒకసారి మీరే వినండి. ఆ జైలు వరకు వెళ్ళడానికి 38 కిలోమీటర్స్ 38 కిలోమీటర్లు ఆయన 5.5 గంటలు ప్రయాణించారు. 5.5 గంటలు. నాకు తెలిసి 38 కిలోమీటర్లు 5.5 గంటలు అంటే సైకిల్ వేసుకుని వెళ్ళిపోవచ్చేమో. మరి వారు ఎందుకు అంత టైం తీసుకున్నారు అని అంటే భారీ ఎత్తున 3 రోజుల నుంచే జనానికి చెప్పి కార్యకర్తలను మొబిలైజ్ చేశారు. మొబిలైజ్ చేసి అట్లా దండాలు తెలిసిందే కదా, ఆయన నమస్కారాలు దండాలు పెట్టుకుంటూ పోలీస్ ఆదేశాలను ఆంక్షలను ధిక్కరిస్తూ చట్టాన్ని ధిక్కరించడం ఆయనకి చాలా తేలికైన పని. చట్టాలను ధిక్కరించడం గురించి ఎందుకులేండి సార్, ఇప్పుడు కోర్టులో తీర్పులు రాకముందే, కోర్టులో ఏం జరగకుండా ముందే మనం కోర్టు తీర్పులు మనం చెప్తాం కదా, చట్టాలను గౌరవించేది ఎవరో ఇక్కడ అందరికి తెలుసు. అయితే ఇక్కడ పబ్లిక్ని మొబిలైజ్ చేశారు 3 రోజుల నుంచి అని చెప్తారు. ఎక్కడైనా సరే ఎవరైనా సరే ఏ పత్రికల్లో ఏ ఛానల్లోనైనా మీరు భారీగా తరలి రండి అని ఎక్కడైనా మీరు చూసారా? ఒకవేళ ఆధారాలు ఉంటే మీరే చెప్పండి. మీ మీడియా ప్రతినిధులు ప్రతి చోట ఉంటారు కదా, పలానా చోట ఇంతమందిని గ్యాదర్ చేశారు, పలానా చోట చాటింపు వేశారు, పలానా చోట చెప్పారని ఎక్కడైనా ఉంటే చూపించండి, మొబిలైజ్ జరిగిందని చెప్పి. మామూలుగా భారీ బహిరంగ సభలు ఉంటే ఏ పార్టీ లీడర్ అయినా ఖచ్చితంగా మొబిలైజ్ చేస్తారు, ఏ పార్టీకి అయినా చేస్తారు, అది కామన్ అది. కానీ ఇక్కడ నిన్న వచ్చింది స్వచ్ఛందంగా, అంటే ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంటే ఏ రకంగా వస్తారో జనాలు, ఆ జనాభా చూసిన తర్వాత కూటమికి సంబంధించినటువంటి వాళ్ళు చెప్పిన మాటలు ఏంటి, కూటమి సర్కార్ పని అయిపోయింది, రాయలసీమ ప్రాంతంలో కంప్లీట్గా తుడిచిపెట్టుకుపోతుంది, ఇందులో ఏమాత్రం డౌట్ లేదు అనేటువంటి చర్చ. మీకు దాంతోపాటు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఒక చర్చ జరిగిందండి. చంద్రబాబు నాయుడు గారు ఏ సర్వేలు చేసినా ఏ ప్రాంతంలో చేయించుకున్నా సాటిస్ఫై లేదంట. ఎందుకంటే ఇక్కడ పక్క చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు పబ్లిక్లోకి వెళ్తున్నారు, పబ్లిక్ ఏమో విపరీతంగా వస్తూ ఉన్నారు, వీళ్ళు ఏం చెప్పినా ప్రజలు నమ్మడం లేదు. కాబట్టి ఏమవుద్ది, సాటిస్ఫై కారు. మీరు సాటిస్ఫై అయ్యేటువంటి పనులు చేస్తే అవుతారు, మీరు చేయట్లేదు కదా. గొడ్డలి పార్టీ ప్రతిరోజు ఒక అరెస్టు ఇలాంటివి చేస్తే ఎక్కడ మీరు సాటిస్ఫై అవుతారు? వీటితో మీరు సాటిస్ఫై అవుతున్నారు, కానీ ప్రజలు కారు కదా. ప్రజలు సాటిస్ఫై కావాలంటే అది వేరే పద్ధతి ఉంటుంది. కాబట్టి పబ్లిక్ హెవీగా వస్తున్నారు, ఇసుకేస్తే రాలనంత హెవీగా పబ్లిక్ వస్తున్నారు. కాబట్టే 38 కిలోమీటర్లకి 5.5 గంటలు పట్టింది. ఆ గ్యాప్లో అనేక మంది సమస్యలు చెప్పుకునేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. మీరు డిఎస్సి సంబంధించి స్కామ్ జరగలేదన్నారు, ఆ అభ్యర్థులు కూడా కలిశారండి నిన్న. చూడండి, వెతకండి. చాలామంది వారికి ఉన్నటువంటి సమస్యలను చెప్పుకోవడానికి వచ్చారు, చాలామంది అభిమానంతో చూడడానికి వచ్చారు, మహిళలు, చిన్నారులు, పెద్దలు వస్తున్నారు అనేది ప్రధాన చర్చ. అది మీరు కూడా ఒప్పుకుంటున్నారు కదా ఇక్కడ విజయయాత్ర అని చెప్పి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఉల్లంఘిస్తారంట. ఎవరు ఉల్లంఘించారండి?
జగన్మోహన్ రెడ్డి గారు ఉల్లంఘించారా? మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రాజమండ్రి జైలు నుంచి విడుదలైనప్పుడు అక్కడి నుంచి విజయవాడకు 150 కిలోమీటర్ల దూరం 14 గంటలు టైం పట్టిందని చెప్పి మనం అలుపెరుగని అభిమానం అని చెప్పి పెద్ద పెద్ద ఇది పెట్టి రెప్పవాల్సిన అభిమానం అంటే రాత్రి కూడా మేలుకొని ఉన్నారని చెప్పి పెద్ద పెద్ద డైలాగులు పెట్టి మనం రాసామే. అప్పుడు ఉల్లంఘన జరగలేదా? అప్పుడు రూల్స్ బ్రేక్ కాలేదా? అప్పుడు చట్టాన్ని గౌరవించినట్టు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు వస్తేనేమో చట్టాన్ని గౌరవించినట్టు, అప్పుడు అభిమానులు వస్తేనేమో అప్పుడు మొబిలైజ్ చేసినట్టు కాదు. అలుపెరుగని కనులు, అలుపెరుగని పోరాటం, న్యాయం గెలిచింది, ధర్మం నిలిచింది కాబట్టి పబ్లిక్ వచ్చారు. ఇవి మనం చెప్తాం. ఇప్పుడు అభిమానులు వస్తే స్వచ్ఛందంగా వస్తే మొబిలైజ్ చేశారని అంటారు. ఇంకొక ట్విస్ట్ అని మళ్ళీ దాని ట్విస్ట్ అని ఆయనే చెప్తున్నాడు. నాకైతే ట్విస్ట్ అనిపించింది. ఎందుకంటే వేరే ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించకూడదు. చంద్రబాబు నాయుడు గారిని పక్క రాష్ట్రం వల్ల ఆ రాష్ట్రం వల్ల అభిమానిస్తే చూసారా పక్క రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారికి క్రేజ్ ఎలా ఉందో. అక్కడ ఏదో ఫ్లెక్సీ కట్టారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని చెప్పి అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు మా నియోజకవర్గమే ఎమ్మెల్యే అక్కడ ఫ్లెక్సీ కట్టాడని చెప్పి అట్టెట్లా కడతారు? ఏం కట్టకూడదా? ఫ్లెక్సీ కట్టకూడదా? అభిమానం చూపించుకోకూడదా? చూపిస్తే తప్పేముంది? ప్రజలను కూడా తిడుతున్నారు వీళ్ళు. ప్రజలకు సిగ్గుచారం ఉందా? ఎట్లా కలుస్తారు పోయి? ఇలాంటి వ్యక్తులకు ఎట్లా ఓట్లు వేస్తారు? ఇలాంటి వ్యక్తులను ఎట్లా సీఎం చేస్తారని చెప్పి ప్రజలను తిడతారు. నాకు అర్థం కాదు ఇది. సిగ్గుచారం లేదని ప్రజలను ఎట్లా తిడతారు? మన కర్మ అని అంటాడు మళ్ళీ ఆయన. ఓయమ్మో ఇదేందో నాకు అర్థం కాలే. స్వాగతం పలుకుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కామెంట్స్. దీంట్లో ఇంకొక ట్విస్ట్ ఏంటంటే చెప్పండి సైడ్ లైట్ ఏంటంటే ఆయనకి స్వాగతం పలుకుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఫ్లెక్సీలు జెండాలు పెట్టడం, కేటీఆర్ ఫోటోలు, బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడు అలంపూర్ ఎమ్మెల్యే ఆయన జగన్ అన్నకు స్వాగతం అంటూ బ్యానర్లు పెట్టిన పరిస్థితి. బ్యానర్ పెడితేనే ఇంత బాధపడుతున్నారు మీరు. మళ్ళీ అదే బీఆర్ఎస్ పార్టీతో కలిశారు కదా అప్పుడు మహాకూటమని. బీఆర్ఎస్ కలిస్తేరి, బీజేపీ కలిస్తేరి, కాంగ్రెస్ కలిస్తేరి, సిపిఎం అన్ని పార్టీలతో మీరు కలవచ్చు, ఫ్లెక్స్లు పెట్టుకోవచ్చు, ఒకే స్టేజ్ మీద చేతులు పైకెత్తవచ్చు, అన్నీ చేయొచ్చు మీరు. ఇక్కడ అభిమానంతో ఫ్లెక్స్ కడితే కోపాలు వస్తాయి, మనకి కడుపు మండుతుంది, బాధ అనిపిస్తుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి గురించి కడితే అంతే కదా మీ ఉద్దేశం. అందరికీ తెలుసు కేటీఆర్ అండ్ జగన్మోహన్ రెడ్డి క్లోజ్ ఫ్రెండ్స్. అవును, రోజు మాట్లాడుకుంటారు, 2 రోజులకోసారి మాట్లాడుకుంటారు, లేదా ఉండొచ్చు, తప్పేం లేదులే. కానీ ఫ్రెండ్షిప్ ఉండొచ్చు, పార్టీలుగా ఫ్రెండ్షిప్ ఉండొచ్చు, వ్యక్తులుగా ఫ్రెండ్షిప్ ఉండొచ్చు. కానీ కర్నూలులో జైలు యాత్ర చేస్తున్న జగన్మోహన్ రెడ్డికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అక్కడ స్వాగతం పలకడంలో ఆంతర్యం ఏంటి? ఆంతర్యం చెప్పండి. ఆదేశాల మేరకే ఈ స్వాగత సత్కారాలు జరిగాయా? చూడండి, అన్నీ వాళ్ళే మాట్లాడతారు. జైలు యాత్ర అంటే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు జైలు ముందు నిలబడి మాట్లాడారు కదా, దాని గురించి మనం మాట్లాడుతున్నామా? జగన్ గారు అన్ని క్వశ్చన్స్ వేశారు కదా, ఆధారాలన్నీ బయట చూపించారు కదా, దాని గురించి చెప్పే దమ్ము ధైర్యం మనకుందా? దాని గురించి మన వాళ్ళతో డిబేట్ పెట్టి మాట్లాడగలమా? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది అబద్ధం అని చెప్పగలమా? ఫ్లెక్స్ కట్టారంటే ఫ్లెక్స్ కడితే ఆంతర్యం ఏమిటంటే ఏం ఆంతర్యం ఉంది? అభిమానం ఉంది, కట్టారు, దాంట్లో తప్పేముంది? ఒకవేళ అదేమైనా తప్పు ఉందనుకో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఆ ఎమ్మెల్యే విజయుడు గారి మీద యాక్షన్ తీసుకుంటుంది. ఎందుకు కట్టినావయ్యా నువ్వు జైలు యాత్ర జగన్ ఆడికి పోయినప్పుడు నువ్వు ఎందుకు కట్టినావు అని చెప్పి యాక్షన్ తీసుకుంటుంది అంతే. కానీ మన కడుపు మంట ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి లేనిది, కేసీఆర్ గారికి లేనిది, పవన్ కళ్యాణ్ గారికి లేనిది, వాళ్ళకి లేనటువంటి బాధ అంతా వీళ్ళకే వస్తుంది. వీళ్ళు తెగ బాధపడిపోతుంటారు. అయ్యో ఏంటి ఇలా ఇంత అభిమానం, ఇంత జనాభా ఏంటి, ఇంత జనాభా రాకూడదే అని చెప్పి జనాలను కూడా తిట్టే పరిస్థితికి వచ్చినాం. బికాస్ కడుపు మంట. దాన్ని బట్టి ఏమర్థమవుతుంది? ఇప్పుడు ఇక్కడ జనాలు విపరీతంగా జగన్ కోసం వస్తున్నారు. ఇప్పుడు ఈరోజు ఉదయం ఒక డిస్కషన్ అండి, ఇంత జనాభా అసలు ఈ వ్యక్తికి 11 సీట్లు వచ్చినాయంటే నమ్మబుద్ధి కావట్లేదని చెప్పి. సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చట్టాన్ని ఉల్లంఘించారు, ఇంకోటి చేశారని మీరు ప్రశ్నిస్తే మీకు కూడా అది వర్తిస్తుంది. మీరేమో మీ అభిమానం, మీకు అలుపెరిగిన అభిమానం అవుతుంది, ఇక్కడ వేరే అవుతుందా అనేది ఆటోమేటిక్గా క్వశ్చన్ చేస్తారు కదా. పబ్లిక్ అదే క్వశ్చన్ చేస్తూ ఉన్నారు.